ప్రతిరోజు మన కంటికి కనిపించే సూర్యుడిని ఈ రోజే ఎందుకు ప్రత్యేకంగా సూర్య భగవానుడిగా పూజిస్తారో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నన్ను నమ్ము, నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈ రథసప్తమిని సూర్యుని యొక్క జన్మదినం అని కూడా పిలుస్తారు. ఈ రోజే సూర్యుడు 7 గుర్రాల పైన తన ప్రయాణాన్ని ప్రారంభించారని పురాణాలు కూడా చెబుతున్నాయి. పండుగ మాఘమాసం సప్తమి తిథిన వస్తుంది. ఈ రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రయాణిస్తాడని నమ్ముతారు. ఇందువల్ల భూమికి వేడి, వెలుగు, జీవశక్తి ఎక్కువగా అందుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. రోజు సూర్యకిరణాలు మన శరీరం మీద పడినట్టయితే మనలో ఉన్న ఆరోగ్య సమస్యలు అలాగే బుద్ధి మెరుగుపడుతుందని అందరూ చెబుతారు. ఈ రోజు మనకి వెలుగునిచ్చే ఈ సూర్య భగవానుడికి ఈ రథ సప్తమి రోజున మనం అందరం నమస్కరిద్దాం. ఆ తిరుపతిలో అయితే టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుందండి. అయినా కూడా సూర్యుడు అయితే ఇంకా రాలేదు. చూడండి, మొత్తం క్లైమేట్ కూడా వర్షం పడేటట్టు అయితే ఉందండి. ఊర్లో ఈ రోజు సూర్య భగవానుడు వచ్చారో లేదో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గోవిందా.